ప్రధాని మోదీకి అమరావతి సెగ తగిలింది. ప్రధాని మోదీకి అమరావతి సెగని అంటించింది ఎవరో కాదు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఏంటి సార్, రేవంత్ రెడ్డి అసలు ప్రధాని మోదీకి అమరావతి సెగను ఎందుకు అంటించాలనుకున్నారు? దాని వెనక కారణాలు ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఎవరో ఒకరు ప్రశ్నించాలి. ప్రశ్నించేటువంటి ధైర్యం కానీ ప్రశ్నించేటువంటి లీడర్లు కానీ ఆంధ్రప్రదేశ్లో లేరు. నరేంద్ర మోడీ చేసినటువంటి పని ఏంటి? ఆంధ్రప్రదేశ్కి కానీ లేదంటే అమరావతికి కానీ ఆయన ఏదైనా చేశాడంటే బాగా గుర్తుండేది ఏంటంటే అమరావతిలో జరిగినటువంటి కార్యక్రమం. ఆ కార్యక్రమం శంకుస్థాపన సందర్భంగా వచ్చారు. ఆ సందర్భంగా ఏం ఇచ్చారు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ విషయాన్ని ఆ మధ్యకాలంలో కేసీఆర్ కూడా ప్రస్తావించారు. నేను కొత్తగా ఏదో రాజధానికి శంకుస్థాపన జరుగుతుంది, నేను ఏదో ఇవ్వాలనుకున్నాను, కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన తర్వాత నేను అనౌన్స్ చేద్దాం అనుకున్నాను. నరేంద్ర మోడీ ఒక చెంబులో నీళ్లను మట్టి ఇచ్చాడు, ఇంకా ఆయన్ని కాదని నేను కనుక ప్రకటిస్తే నేనే ప్రకటించలేదు, నువ్వెందుకు ప్రకటిస్తావు అనే యాంగిల్లో కక్ష కట్టుకుంటాడని నేను ప్రస్తావించలేదని చెప్పి ఒకనొక సందర్భంలో కేసీఆర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్కి నరేంద్ర మోడీ ఏమన్నా చేశారు అని అంటే వెంటనే అమరావతి విషయంలో గుర్తొచ్చేది ఏంటంటే ఒక చెంబు మట్టి, అలాగే నీళ్లు, ఇవి గుర్తొచ్చేది. సరే, ఇవి ఎందుకు గుర్తొచ్చినాయి? ఇప్పుడు ఎందుకు గుర్తు చేస్తున్నారు? వీటి గురించి ఎవరు ప్రస్తావించలేదు. అమరావతికి సంబంధించి మీరు ఢిల్లీ తరహా రాజధాని కట్టిస్తా ఉన్నారు కదా, ఎందుకు కట్టించలేదని చెప్పి అడిగే వాళ్ళే లేరు అక్కడ. ఎందుకనంటే నరేంద్ర మోడీకి జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లాగా ఉన్నారు. అక్కడ ఉన్న 25 ఎంపీలు ఆయనకే, ఎవరు గెలిచినా కానీ ఆయన హ్యాపీగా ఉన్నారు. వీళ్ళిద్దరూ ఇక్కడ అడగలేనటువంటి పరిస్థితిలో ఉండిపోయారు వాళ్ళు. సరే, ఇప్పుడు అమరావతి పరిస్థితి, అమరావతి గురించి ఎవరు అడుగుతారు? రాజధాని గురించి ఎవరు అడుగుతారు? రాజధాని మరి అంతమంది రైతుల్ని మోసం చేసినట్టే కదా. ప్లస్ అమరావతి రాజధాని ఉంటుందని చెప్పేసి మొత్తం ఆర్భాటాలతోటి దాదాపు చుట్టుపక్కల ఉండేటువంటి ముఖ్యమంత్రుల్ని, తర్వాత పారిశ్రామికవేత్తల్ని, బిజినెస్ టైకుల్ని అందరిని తీసుకొచ్చి అంగరంగ వైభవంగా అమరావతి శంకుస్థాపన చేశారు కదా. శంకుస్థాపన చేసినప్పుడు ఢిల్లీ నుంచి ఒక చెంబు మట్టి అలాగే నీళ్లు తీసుకొచ్చి ఇచ్చారు కదా ఎవరు? నరేంద్ర మోడీ. అంతకుమించి ఏమన్నా ఇచ్చారా? దాని ప్రస్తావన ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడంటే ఇప్పుడు లోక్సభ ఎన్నికల సందర్భంగా ఆయన గాడిది గుడ్డు ఇచ్చాడు ఈయన అని చెప్పి గాడిది గుడ్డుని ఒక దాన్ని పెట్టుకొని కింద మట్టితో ఉన్నటువంటి ఒక బాక్స్ని పెట్టుకొని నిన్న సభలో రేవంత్ రెడ్డి తల మీద పెట్టుకొని గాడిది గుడ్డు ఇచ్చాడు తెలంగాణకి, మట్టి ఇచ్చాడు ఆంధ్రాకి అని చెప్పేసి పెట్టాడు. తల మీద బాక్స్ పెట్టి బాక్స్ మీద ఆ గాడిద గుడ్డుని పెట్టాడు. గాడిద గుడ్డుని పెట్టి ఇది నరేంద్ర మోడీ చేసింది తెలుగు రాష్ట్రాలకి అని చెప్పి ఆయన నిరసన వ్యక్తం చేశాడు. ఇదే నిరసన ఇప్పుడు నరేంద్ర మోడీకి బెంగళూరు పోతే, అది కర్ణాటక పోతే, కర్ణాటకలో కూడా చెంబు చూపించారు. చెంబు ఇచ్చాడు మాకు అని చెప్పి నిరసన వ్యక్తం చేశాడు. నిధులు ఇవ్వలేదు, చెంబు ఇచ్చాడని ఒక నిరసన, అది పెద్ద హైలైట్ అయింది, వైరల్ అయింది. ఆ చెంబు ప్రతి చోట ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సభల్లో చెంబు చూపిస్తున్నారు. మన కర్ణాటక ఎన్నికల్లో చూస్తే మనం రేపు 7వ తారీఖు 3వ విడత పోలింగ్ జరగబోతుంది. 3వ విడత పోలింగ్ సందర్భంగా ఈయన ప్రచారానికి వెళ్తే చెంబులతో నిరసన వ్యక్తం చేశారు నరేంద్ర మోడీకి. ఆ చెంబు సింబల్ని చూపిస్తూ వ్యంగ్యాస్త్రంగా, అంటే నిధులు ఇవ్వలేదు మాకు, ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వకపోక వాటర్ లేకుండా చేశాడు, చెంబు చూపించారు. అయితే దీనికి ప్రతిగా ఉన్న నరేంద్ర మోడీ అక్కడ ఉండేటువంటి ఐటీ సిటీని ఈ వాటర్ లేకుండా ట్యాంకర్ల సిటీగా మార్చేశారు అని చెప్పాడు. ట్యాంకర్ల సిటీగా మార్చారు, ఐటీ సిటీని కాస్త ట్యాంకర్ల సిటీగా మార్చారు బెంగళూరు అన్నట్టుగా ఆయన సభల్లో వ్యక్తం చేశాడు. ఎవరు మార్చారు? కావేరీ జలాలకు సంబంధించినటువంటి వివాదాన్ని, డిస్ప్యూట్ని పరిష్కరించాల్సింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం కదా, నరేంద్ర మోడీ కదా. ఆయన ఎట్టంటాడు ఆ మాట? అందుకే వాళ్ళు చెంబు చూపించారు. చెంబు చూపించి నిరసన వ్యక్తం చేశారు. ఇక్కడ తెలంగాణలోకి వచ్చేటప్పుడు గాడిద గుడ్డు చూపించారు. ఆంధ్రప్రదేశ్కి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో మట్టి చూపించగలరా? ఆయన ఇచ్చినటువంటి మట్టిని చెంబులో తీసుకొచ్చాడు. మట్టి పైన ఒక క్లాత్ కట్టేసి, పసుపు క్లాత్, మట్టి తీసుకొని ఢిల్లీ నుంచి మట్టి తీసుకొచ్చాడు ఆయన. మట్టి తీసుకొచ్చి మట్టిని ఇచ్చాడు ఆ బహిరంగ సభలో ఆ రోజున. మరి ఆ మట్టిని చూపించి నిరసన వ్యక్తం చేసే ధైర్యం ఎవరికన్నా ఉంది అక్కడ? ఎవరికి లేదు. అందుకే రేవంత్ రెడ్డి ఆ మట్టిని చూపించి ఆ మట్టి పైన గాడిది గుడ్డు ఇచ్చాడు మాకు తెలంగాణలో అని చెప్పి నిరసన వ్యక్తం చేశాడు. నిరసన వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి అన్యాయం చేశాడు నరేంద్ర మోడీ అని చెప్పి
ఆయన విమర్శిస్తూ ఈ గాడిద గుడ్డును బయటికి తీసుకొచ్చారు. సో ఈ గాడిద గుడ్డు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బట్ ఆ గాడిద గుడ్డు ఎఫెక్ట్ ఏమో కానీ ఆయనకేమో ఇప్పుడు నోటీసులు పంపించారు. ఏది డీప్ ఫేక్ వీడియోలతోటి బదనాం చేస్తున్నారనే యాంగిల్లో డైరెక్ట్గా రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు ఢిల్లీ పోలీసులు. ఎందుకు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తెలంగాణ పోలీసులు లేరా? డీప్ ఫేక్ వీడియో ఉందనుకో దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పి కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేస్తే తెలంగాణ పోలీసులు ఎంక్వైరీ చేస్తారు కదా. అంటే తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఉంది రేవంత్ రెడ్డి కాబట్టి ఢిల్లీ నుంచి ఆదేశాలు జారీ చేశారు. మరి ఎంక్వైరీ చేయాల్సింది ఇక్కడ పర్మిషన్ ఇవ్వాల్సింది ఎవరు? ఒకవేళ తెలంగాణ అక్కడ ఢిల్లీ పోలీసులు వస్తారు ఇక్కడికి, ఇక్కడ ఢిల్లీ పోలీసులు వస్తే విచారణ చేయడానికో లేకపోతే ఎంక్వైరీ చేయడానికో సహకరించాల్సింది ఎవరు? తెలంగాణ పోలీసులు కదా. అదే ప్రశ్నించాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి. మీకు ఎవరు భయపడరు, భయపడటానికి ఇక్కడ ఎవరు లేరు, ఈసారి పోటీ తెలంగాణకి గుజరాత్కి తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో అని చెప్పి చాలా సీరియస్గా రేవంత్ రెడ్డి చెప్పాడు. బట్ రేవంత్ రెడ్డి ఇచ్చిన గాడిద గుడ్డ అనేది మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. నీకు చెమ్ముని మించిపోయింది అది. ఏది కర్ణాటక చెమ్ముని మించిపోయింది అప్పుడు ప్రచారం. సో రాబోయే రోజుల్లో మరి నరేంద్ర మోడీ ఏం చేస్తాడో చూడాలి. అంటే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళినప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే మట్టి చూపించాలి కదా. మట్టి తోడు గురించి చెమ్ము చూపిస్తే నిజంగా ఆయన చెప్పిన దానికి ఆయన చేసిన దానికి సంబంధమే లేదు. అయినా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అక్కడ ఉండేటువంటి రాజకీయ పార్టీలు అన్నీ కలిపి మోసం చేస్తున్నాయి, దగా చేస్తున్నాయి. అక్కడ ఉండేటువంటి ప్రజలు ఆలోచించాలి, ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు సరైన సమయం ఇప్పుడు. అసలు నరేంద్ర మోడీని చూస్తే భయం ఎందుకండి? ఎందుకు భయం? ఆయన పొలిటీషియన్, ఆయన గుజరాత్లో ముఖ్యమంత్రి, సీనియర్ ఆయన కన్నా చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాడు. సరే ఆయన అంటే భయపడుతున్నాడు, కేసులు ఉన్నాయి కాబట్టి. 13 సిబిఐ కేసులు, 8 ఈడీ కేసులు ఉన్నాయి, ఎప్పుడు అరెస్ట్ చేస్తారు చేయలేదని భయపడుతున్నాడు అనుకో. చంద్రబాబు నాయుడుకి ఏం భయం అండి? చంద్రబాబు నాయుడు ఎందుకు ఆయన దగ్గరికి పోయారు? ఆయన దగ్గరికి పోయాడు, పొత్తు పెట్టుకున్నాడు, దానివల్ల ఏమైనా నెరవేరిందా? ఇప్పుడు ఏమి నెరవేరలేదు కదా. సో కాబట్టి అందుకే రేవంత్ రెడ్డి ముందుకు వచ్చి నిరసన తెలుగు రాష్ట్రాల రెండింటికి కలిపి రేవంత్ రెడ్డి నిరసన వ్యక్తం చేసి నరేంద్ర మోడీకి ఆలోచింపజేసేలా ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఓకే, కానీ రేవంత్ రెడ్డి ఏమో రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీలోనే చేరే అవకాశం ఉంది, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలిపోబోతోంది అంటూ కూడా ఇక్కడ బీఆర్ఎస్ నేతలు కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి కూడా చోటా మియా బడే మియా అన్నట్లుగా, చోటాబాయ్ బడే బాయ్ అన్నట్లుగా ఆయన కూడా కొన్ని కమెంట్లు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఏంటి సార్ అసలు తెలంగాణలో రాజకీయాలు ఏ రంగు పులుంగుకోబోతున్నాయి? ఆరోపణలు ఇవన్నీ కూడా రాజకీయంగా రకరకాలు జరుగుతుంటాయి. ఆ లెక్కనైతే మరి బీఆర్ఎస్ పార్టీ విలీనం జరుగుతుందని చెప్పి అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఏది బీజేపీలో, అక్కడేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలీనం జరిగే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇంతకుముందే విలీనం సంబంధించినటువంటి చర్చలు జరిగాయి అని చెప్పి అంటున్నారు. దానికి అంటే రాజకీయంగా ఇట్లాంటి ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటుంటారు, కానీ వాటిని మనం క్రైటీరియా తీసుకోవడానికి లేదు. బట్ ఏదైనా జరగచ్చు రాజకీయాల్లో.